పక్షవాతానికి నివారణ అంటే ముందు నుంచి మనం జాగ్రత్తలు తీసుకోవచ్చా? సో మెయిన్ థింగ్ హార్ట్కైనా బ్రెయిన్ స్ట్రోక్ అయినా అండి హెల్దీ లైఫ్ స్టైల్ అది చాలా ఇంపార్టెంట్. సో రోజు 30 to 45 minutes బ్రిస్క్ కార్డియో యాక్టివిటీ అంటాం, అంటే చెమట వచ్చేటట్టు నడవాలి. సో అంటే మన హార్ట్ రేట్ అనేది 20% కంటే బేస్ లైన్ ఎక్కువ వెళ్ళాలి. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్, వాకింగ్, అదే కాకుండా హ్యాబిట్స్ తగ్గించుకోవడం, అంటే స్మోకింగ్, ఆల్కహాల్. మనం ఆఫీస్లో ఎక్కువసేపు పని చేస్తున్నాం, 10-15 minutes ఒక వాక్ చేసి రావడం, సింపుల్ థింగ్స్ చాలా డిఫరెన్స్ ప్లే చేస్తాయి. సో హెల్దీ లైఫ్ ఫుడ్స్ కూడా జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడము, సాల్ట్ తక్కువగా తినడము, షుగర్స్ తక్కువ చేయడము. మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఎస్పెషలీ మీరు వెస్ట్రన్ పాపులేషన్ చూస్తే వాళ్ళు అసలు షుగర్స్ తినరు. ఈవెన్ మన ఇండియాలో వచ్చే సెర్లాక్ వీటిలలో కూడా షుగర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ షుగర్స్ అనేది చాలా తక్కువ చేయాలి. షుగర్ ఇస్ ద వన్ ఆఫ్ ద మేజర్ కల్ప్రిట్. ఈ రకంగా చిన్నప్పటి నుంచి మనం షుగర్లో ఉప్పు షుగర్ లేనిది మన వంటకాలు నడవవు. సో ఎంత షుగర్ తక్కువ చేసుకొని, ఎంత సాల్ట్ తక్కువ చేసుకొని, మోర్ హెల్దీ లైఫ్, హెల్దీ ఫుడ్, ఎక్కువ ఫైబర్ తినాలి, రైస్ తక్కువ తినాలి, ఫుడ్ కూరలు ఎక్కువ తినాలి. సో ఫైబర్ డైట్ అనేది ఎక్కువగా తినాలి. సో దీస్ కైండ్ ఆఫ్ స్మాల్ స్టెప్స్ మనం చేసుకుంటే ఎక్కువ కాలం అనేది మనం ఈ స్ట్రోక్స్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. మనకి పక్షవాతం అనగానే చాలామందికి అసలు అవగాహన ఉండదు, ఏం చేయాలి, ఆ టైం పీరియడ్లో ఏం చేయాలనేది ప్యానిక్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. సో లక్షణాల గురించి, అదేవిధంగా అడ్వాన్స్ టెక్నాలజీ గురించి ఇంకా ఎన్నో విషయాలు మా ప్రేక్షకులతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.